సార్ ఇప్పుడు మనం అధికార పార్టీ వాళ్ళు అవనివ్వండి, లేకపోతే ఇంతకు ముందు అధికారం చెలాయించినటువంటి వైసీపీ వాళ్ళు అవనివ్వండి, వాళ్ళ ఉద్దేశం మనం విన్నాం గదా! యెస్. ఒకరు చేసిన తప్పులు ఒకళ్ళొకళ్ళు వాళ్ళ నోట్లతోనే విన్నాం. సార్ మేము అడుగుతున్నది ఒక్కటే. సార్ బీజేపీ వాళ్ళు ఈ ఒక్కటే కాదు దేశం మీద దేశంలో ఉన్నటువంటి ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేద్దాం అనుకుంటున్నారు కదా! ఈ విషయంగా నేను ఒక విషయం గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మనం ఆ రోజు 1960లో పోరాడి సాధించుకున్నామో, యెస్. ఇది కేవలం ఒక వ్యవస్థ మాత్రమే కాదు సార్. ఇది ఎంతో మంది భావోద్వేగాలతో ముడిపడి ఉన్నటువంటిది. సార్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంతకు ముందు వరకు కూడా 2022లో కూడా లాభాల బాట పట్టినటువంటి విశాఖ ఉక్కు ఎందుకు ఈ మధ్యనే నష్టాల్లో పడింది? కారణాలేంటి అనేది ఎవరన్నా ఎంక్వైరీ చేయించారా? లేకపోతే దాని మీద ఏమన్నా స్పెషల్ కమిషన్ ఏమన్నా వేయించారా? దాని మీద ఏమన్నా ప్రయత్నాలు జరిగినాయా? అసలు ఇప్పటి వరకు వాటికి స్పెసిఫిక్ గనులు ఎందుకు అలాట్ చేయలేకపోతున్నారు ప్రభుత్వం? ఐరన్ గనులు అనేవి ప్రభుత్వాల అండర్‌లోనే ఉంటాయి గదా! ఎందుకు విశాఖ ఉక్కుకి ఎక్కువ రేటు పెట్టి కొనుక్కోవాల్సిన కర్మ పట్టింది? ప్రభుత్వాలు గనులు ఎందుకు ఇవ్వలేకపోతున్నాయి? యెస్. కేవలం మేము డబ్బులిచ్చాము. మేము ఇంత ఇంత అమౌంట్ మేము ఇస్తున్నాము విశాఖ ఉక్కుకి. దాంతో వాళ్ళు నడపగలరా అంటున్నారు. ఇది కేవలం తాత్కాలికం మాత్రమే. తాత్కాలికమే తప్ప పూర్తిగా ఇది విశాఖ ఉక్కుని కాపాడే ప్రయత్నం అయితే ఖచ్చితంగా కాదు. ఒక పక్క నుంచి డబ్బులిస్తాం అంటూనే ఇంకో పక్క నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తొలగిస్తూ ఒక్కొక్క ఇటుక తీసేస్తే విశాఖ ఉక్కు కూలిపోతుందనే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతున్నది క్లియర్‌గా కనపడుతుంది. ఇలాంటివన్నీ గమనించిన తర్వాతే వైఎస్ షర్మిలారెడ్డి గారు ఏ నాయకుడు చేయనటువంటి నిరాహార దీక్షకు దిగిందావిడ. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఆంధ్రదేశంలో కాంగ్రెస్ పార్టీ చిన్న పార్టీ చేశారు. ఇంకా చాలా పెద్ద పెద్ద పార్టీలే ఉన్నాయి. ఏ నాయకుడు కూడా నిరాహార దీక్షకు కూర్చునే ప్రయత్నం అయితే చేయలా. దాన్ని బట్టి అర్థమవుతుంది ప్రజలకి ఎస్పెషల్లీ విశాఖ ఉక్కు మీద వాళ్ళకున్న నిబద్ధత ఎంత అనేది. ఎందుకు ఇప్పటి వరకు గనులివ్వరు? నిజంగా మీకు నిలబెట్టే ఉద్దేశం ఉంటే టెంపరరీ ఉద్యోగస్తులు ఎవరైనా వాళ్ళని నిర్దాక్షిణ్యంగా తీసేయాల్సిన అవసరం ఏంటి? సార్ వేల మంది ఉద్యోగులు ఒకేసారి రోడ్డు మీద పడితే వాళ్ళ కుటుంబాలు ఏమైపోతాయి? యెస్. పోనీ వాళ్ళకి ఏమన్నా భరోసా ఇచ్చే ప్రయత్నం చేసిందా ప్రభుత్వం? ఆ ప్రయత్నం ఎందుకు చేయలేకపోతున్నారు? వీటికి ఎవరి దగ్గరైనా సమాధానం ఉందా సార్? ఊరికనే ఏ కార్మిక సంఘాలు రోడ్డెక్కి ఖచ్చితంగా ఉద్యమాలు చెయ్యవు సార్. వాళ్ళ కడుపు కాలినప్పుడే. మహా అయితే ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని ఉద్యమాలు చేసేవాళ్ళైతే ఒకళ్ళకి ఇద్దరికి ఇస్తారు సార్. వందల మంది కార్మికులు రోడ్డు మీదకి వచ్చారు అంటే అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎంత బాధలో ఉన్నారన్నది. ఆ అర్థం చేసుకునే వ్యక్తి షర్మిలారెడ్డి గారు మాత్రమే కనబడుతున్నారు ఈ రోజు ఈ ఆంధ్రదేశంలో నా వరకు అయితే. అందుకనే ఆవిడ నిరాహార దీక్ష కూర్చునే ప్రయత్నం చేశారు. నిరవధికంగా పోరాటం కూడా చేస్తున్నారు. మేము అడుగుతుంది ఒకటే సార్. మీరు కాంట్రాక్ట్ ఉద్యోగం తీసేద్దాం అనుకుంటున్నారు కదా! తీసేద్దాం అనుకుంటే వాళ్ళకి ఏం భరోసా ఇస్తున్నారు? ఎందుకు విశాఖకు ఈ రోజు వరకు గనులు ఇవ్వలేదు? ప్రైవేట్ సంస్థలకైనటువంటి వాటికి అతి తక్కువ ఖర్చుకి ముడిసరుకు కొనుక్కునే పరిస్థితి ఉన్నప్పుడు విశాఖకు ఎందుకు ఎక్కువ రేట్లు పెట్టి ముడిసరుకు కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది? యెస్. నిలబెట్టే ఉద్దేశం ఉంటే వీటికి సమాధానాలు చెప్పాలి కదా! పార్టీగా మాకు అవసరం లేదు. ప్రజలకు చెప్పండి. మేము అడుగుతున్నది అదే. రైట్ సార్. ఇదే విషయంపై జై భారత్ పార్టీ నాయకుల